వయస్సు చిన్నదే, ఆలోచన పెద్దది. వనస్థలీపురం సామనగర్లో నివాసముంటున్న చిన్నారి వైష్ణవికి 11 సంవత్సరాలు. 6వ తరగతి చదువుతున్నది. సమాజంలో జరుగుతున్న అవినీతిని ప్రశ్నించాలన్న తపనతో ఆ చిన్నారి చేసిన పని పలువురు ప్రశంసలు అందుకునేలా చేసింది. బడి మధ్యలో బార్. నిత్యం చూస్తున్నటువంటి ఒక చిన్నారికి ఒక మంచి ఆలోచన వచ్చింది. ఆమె ఆలోచనే ఈ హైకోర్టుకి లెటర్ రాయడం. ఇక్కడ కనిపిస్తున్నటువంటి బార్ని వెంటనే తొలగించాలి. దాదాపు 3 స్కూళ్ళతో పాటు ఒక కాలేజ్ ఉంది, పక్కనే గుడి ఉంది. అందరికీ చాలా ఇబ్బంది పడుతున్నాము, వెంటనే మాకు పీస్ఫుల్ వాతావరణాన్ని కల్పించడానికి జడ్జి గారు ఈ బార్ని తొలగించండి, మరొక ప్రాంతంలో ఏర్పాటు చేసుకోవాలి, ఇక్కడ నుంచి వెంటనే తొలగించాలి అంటూ ఒక లెటర్ రాసింది. ప్రస్తుతం తనే వైష్ణవి. జోసెఫ్ పబ్లిక్ స్కూల్లో 6వ తరగతి చదువుతున్నటువంటి చిన్నారి స్టోరీ ఒక్కసారి చూద్దాం రండి. చిన్నారి వైష్ణవి ఎప్పుడూ సమాజానికి ఏదో చేయాలన్న తపన. తన కోసమే కాదు, తన చుట్టూ ఉన్న వారికి మేలు చేయాలన్న ఆలోచన నుంచి పుట్టిందే తన ఇంటి ముందు ఉన్న బార్ వల్ల తనకి మాత్రమే కాదు, మిగతా ఆడపిల్లలకి కలుగుతున్న ఇబ్బందులను చూసి బార్ని తొలగించాలి అంటూ హైకోర్టు జడ్జికి స్వయంగా లెటర్ రాసింది. ఆ లెటర్లో ఏం రాసింది, ఆలోచన ఎలా వచ్చిందో తెలుసుకునేందుకు చిన్నారి వైష్ణవితో మా ప్రతినిధి సుజాత ఫేస్ టు ఫేస్. పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప. అలాంటి ఒక పాప అందరికీ ఆదర్శంగా నిలిచింది. వనస్థలిపురంలోని బార్ అండ్ రెస్టారెంట్ తన ఇంటి ముందే ఉండడము, మరోవైపు గుడి, మరోవైపు బడి, ఇలా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పాప స్వయాన అందరి కష్టాలు తీర్చడానికి హైకోర్టుకి లెటర్ రాసింది. ప్రస్తుతం ఆ పాప ఇంటి దగ్గరే ఉన్నాము. బార్ అండ్ రెస్టారెంట్ కూడా ఆ పాప ఇంటి ముందే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మనం విజువల్స్లో చూస్తున్నాము. ప్రస్తుతం ఆ పాప స్కూల్ నుంచి వస్తుంది, తనతో మాట్లాడదాము. హాయ్, నీ పేరేంటి? నా పేరు వైష్ణవి. ఏ స్కూల్లో చదువుతున్నావు? నేను సెయింట్ జోసెఫ్ స్కూల్లో చదువుతున్నా. ఏ క్లాస్? 6th క్లాస్. అసలు ఏంటి ఈ బార్ రెస్టారెంటు మీ ఇంటికి దగ్గరలో ఉంది కదా, ఎందుకు నీకు కంప్లైంట్ ఇవ్వాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? ఎందుకంటే మొన్న 15 days బ్యాక్ ఒక పాప వాళ్ళ కాలనీకి ప్లే గ్రౌండ్ కొంతమంది కబ్జా చేసుకున్నారట. అయితే తను హైకోర్టుకి లెటర్ రాసింది. ఆ లెటర్ వచ్చిన వెంటనే వాళ్ళు రెస్పాన్స్ తీసుకుని ఇప్పుడు ఆ కాలనీని అబ్జర్వేషన్లో పెట్టారు. అయితే దాన్ని ఆ ఆర్టికల్ చదివినప్పుడు కొంచెం రాయాలనిపించింది. అంటే ఏం రాసావు ఆ లెటర్లో నువ్వు? బాగా న్యూసెన్స్ ఉంది. స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఆడుకోవడానికి లేదు, ఒక ప్లే గ్రౌండ్ లేదు, రోడ్డు పైన ఆడుకుంటున్నారు. బార్ వచ్చిన వెంటనే ఇప్పుడు మమ్మీ వాళ్ళ పేరెంట్స్ బయటికి కూడా పంపేయట్లా 5 తర్వాత. ఆడుకోవడానికి లేదు. ఒక్కొక్కసారి తిని కూడా వస్తుంది సమ్మర్ హాలిడేస్లో. తినకి ఇంటర్ ఎగ్జామ్స్ అప్పుడే అయినాయి, సరిగ్గా చదవలేకపోయింది. నాకు ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి. సాయంత్రం అవ్వగానే న్యూసెన్స్ స్టార్ట్ అవుతుంది. అంటే వాస్తవానికి ఇలాంటి ఇన్స్పిరేషన్ అనేది చాలా తక్కువ మందికి వస్తుంది. ఇలాంటి లెటర్లు రాయాలన్నా సరే, ఎవరికైనా సరే కంప్లైంట్ ఇవ్వాలి అంటే భయపడుతూ ఉంటారు. నీకేం భయం అనిపించలేరా? ఎందుకు? ఎందుకంటే తాతయ్య ఉన్నారు, తాతయ్య నన్ను సపోర్ట్ చేస్తారు, డాడీ ఇది మా పక్కనే ఉంటారు, ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా హెల్ప్ చేస్తారు. అంటే రోజు ఏ టైం వరకు ఇక్కడికి ఇంటికి వస్తూ ఉంటావు, స్కూల్కి వెళ్తూ ఉంటావు? 4:35 కల్లా వచ్చేస్తాను. మార్నింగ్ 8 o'clock కల్లా స్కూల్కి వెళ్తాను. స్కూల్కి వెళ్తున్న వెంటనే స్టార్ట్ అవుతుంది. వచ్చిన తర్వాత ఆడుకోవడానికి ఉండదు. ట్యూషన్ స్టార్ట్ అయిన వెంటనే న్యూసెన్స్ అవుతుంది. తాగేసి ఉంటారు, వచ్చేసి ఇక్కడ పడుకుంటారు, కుక్కలు అరవడం స్టార్ట్ అవుతుంది. అసలు చదవడానికి ఉండదు, బయట ఆడుకోవడానికి ఉండదు. అందుకే అసలు ఇక్కడ దగ్గరలో టెంపుల్ కూడా ఉంది, టెంపుల్కి వెళ్ళడానికి కూడా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నారు. అంటే నువ్వు రాసినటువంటి లెటరు ఇది నువ్వే రాసావా? నువ్వే రాసావు కదా. అంటే నీకు ఆల్రెడీ ఐడియా ఉందా, అంటే బార్కి దగ్గరలో గుడి ఉండొద్దు, బడి ఉండొద్దు, ఇలాంటివి అన్నీ తెలుసా? స్కూల్లో టీచర్ చెప్తూ ఉంటుంది 100 meters వరకు ఏం స్కూల్ కానీ టెంపుల్ కానీ ఉండకూడదు. కానీ ఇక్కడ లక్ష్య ఇంటర్నేషనల్ స్కూల్ 50 meters కన్నా ఎక్కువ లేదు. అయితే వాళ్ళు అసలు పట్టించుకోలేదు. చాలా ఒక్కొక్కసారి కొంతమంది వస్తుంటారు, చాలామంది వస్తుంటారు. అది నార్మల్గా బయట ఆడుకోవడానికి కూడా ఉండదు. అంటే ఇప్పుడు మీ ఫ్రెండ్స్ కానీ నువ్వు ఈ లెటర్ రాసాక మీ టీచర్స్ కానీ ఏమంటున్నారు అసలుకి?
మంచి పని చేస్తే వాళ్ళు తొందరగా యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది అని అన్నారు. కానీ మా ఫ్రెండ్స్ అయితే భయం వేయట్లేదు అని అన్నారు. భయం ఏం లేదు, మా తాతయ్య నా పక్కనే ఉంటారు, నాకు కొంచెం ధైర్యంగా ఉంటుందంట. అదే భయం వేయడం లేదు అని చెప్తున్నావు, తాతయ్య కూడా మీకు సపోర్ట్ చేస్తున్నారు అని చెప్తున్నావు. ఎలా అనిపిస్తుంది? చాలామంది చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తారు. చిన్న చిన్న విషయాలకి వాళ్ళు భయపడ్డము, లేకపోతే మరో విధంగా వాళ్ళు సూసైడ్ ఐటమ్స్ చేసుకో ఇట్లాంటి వాటికి పాల్పడుతూ ఉంటారు. అది చిన్న వయసులోనే నువ్వు చాలా మంచి పని చేసావు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తావు నువ్వు? అసలు భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ పోలీసులు అందరు ఉన్నారు. మీ పేరెంట్స్, మెయిన్గా మీ పేరెంట్స్ మీ సైడే ఉన్నారు. ఎందుకు భయపడాలి? పేరెంట్స్ ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, పోలీసులు ఉంటారు. కావాలంటే భయపడేది ఏమి. అదే ఇప్పుడు ఏం చెప్తావు ఈ బార్ అండ్ రెస్టారెంట్ గురించి? ఇప్పుడు హైకోర్టుకి రాసావు, అక్కడ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అనుకుంటున్నావు? ఇది తొందరగా తీర్చేస్తే బాగుంటుంది. ఇది తొందరగా తీయించాలి. అప్పుడు ఇక్కడ ఓల్డేజ్ హోమ్ కూడా ఉంది, వీళ్ళకి కూడా బాగా న్యూసెన్స్ ఉంటుంది. అసలు బయటికి రావడానికి లేదు. తొందరగా తీర్చేస్తే బాగుంటుంది.